అనగా యేసుక్రీస్తు మీదకు తన మహిమ దిగి వచ్చింది. ఎప్పుడైతే దేవుని మహిమ యేసుక్రీస్తు మీదకు దిగి వచ్చిందో, ఆ మహిమతో నింపబడినటువంటి యేసుక్రీస్తు యొక్క వస్త్రములు బహు ప్రకాశముతో నిండిపోయినాయి. అలా బహు ప్రకాశముతో యేసయ్య వస్త్రము ప్రకాశిస్తూ ఉన్నప్పుడు ఇద్దరు పరలోకము నుంచి దిగొచ్చారట. ఎవరు వారు? మోషేయు, ఏలియాయు పరలోకము నుండి దిగి వచ్చి యేసయ్యతో మాట్లాడడం జరిగింది. అలా యేసయ్యతో మోషే, ఏలియా మాట్లాడుతూ ఉంటే ఎవరు చూశారు? ముగ్గురు శిష్యులు చూశారు. క్రైస్తవ సమాజమా, శుభవార్త. ఏమిటి ఆ శుభవార్త? మనం మరణించినా సరే మనం తిరిగి లేస్తాం. ఎందుకని? మోషే మరణించాడు కానీ తిరిగి లేచాడు. మనిషి మరణించిన తర్వాత మళ్ళా జీవితం ఉందా? మనిషి మరణించిన తర్వాత ఏం జరుగుతుంది? మనిషి మరణించిన తర్వాత, సమాధి చేయబడిన తర్వాత అంతటితో మాయమైపోతాడా, కనుమరుగైపోతాడా అనే ప్రశ్నకు బైబిల్ ఇచ్చే జవాబు ఏంటో తెలుసా? కానే కాదు. మనిషి మరణమైన తర్వాత దేవుణ్ణి విశ్వసించినట్లయితే దేవునితో నివసించడానికి పరలోకానికి వెళతాడు. దేవుణ్ణి తిరస్కరించి ఇష్టానుసారంగా జీవించినట్లయితే తాను జీవించిన ఇష్టానుసారమైన జీవితాన్ని బట్టి అతడు శిక్షించబడ్డానికి కొనిపోబడతాడు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మరణించినను తిరిగి లేస్తారు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే మనం మరణించిన తర్వాత తిరిగి లేస్తాము అని చెప్పడానికి ఇదిగో ఇది చక్కని నిదర్శనం. ఏమిటది? మోషే మరణించినా సరే తిరిగి లేచాడు. మోషే మరణించినా సరే తిరిగి లేచాడంటే, మళ్ళీ కనిపించాడు అని అంటే అర్థం ఏమిటి? మోషే మరణించినా సరే తిరిగి లేచాడు, మళ్ళీ కనిపించాడు. అనగా దేవుని బిడ్డలమైన మనము మరణించినా సరే లేస్తాం. మనం అందరం కూడా మళ్ళీ కనిపిస్తాం, ఒకరిని ఒకరు కలుసుకుంటాం. అక్కడ మోషే, ఏలియా కలిసి వచ్చారట. మోషే ఏమో గొప్ప నాయకుడు, ఏలియా ఏమో గొప్ప ప్రవక్త. వీళ్ళు మళ్ళా భూమి మీదకు దిగొచ్చారు. అంటే అర్థం ఏమిటి? వీళ్ళు భూమి మీదకు దిగొచ్చారంటే వాళ్ళు ఎక్కడున్నారు? దేవుని దగ్గర ఉన్నారు. అలాగే మనం కూడా దేవునితో పాటు ఉండే మహాభాగ్యం యేసుక్రీస్తు ద్వారా సాధ్యమైంది. అలాగే మనం అందరం కూడా ఈ భూమి మీదకు దిగొస్తాం. ఎందుకని? 1000 సంవత్సరాలు ఈ భూమి మీద దేవుని యొక్క పరిపాలన ఉంటుందని, యేసుక్రీస్తు యెరూషలేములో దావీదు సింహాసనం మీద కూర్చొని 1000 సంవత్సరాలు ఈ భూమి మీద పరిపాలన చేస్తాడు. ఆ 1000 సంవత్సరాల యేసయ్య పరిపాలనలో బైబిల్ సెలవిస్తుంది, మనము కూడా ఈ భూమి మీద పరిపాలన చేస్తాం. అది దేవుడు మనకు ఇచ్చినటువంటి అద్భుతమైన నిరీక్షణ. సాధారణంగా మనుషులు ఎన్నుకున్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేస్తారో చెప్పండి? 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఒకవేళ మళ్ళీ ఎన్నుకున్నట్లయితే మరొక 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. కానీ దేవుడు ఎన్నుకున్న మనము ఈ భూమి మీద చెప్పండి 1000 సంవత్సరాలు మనం పరిపాలన చేయబోతున్నాం. ఇది గొప్ప నిరీక్షణ, గొప్ప రక్షణ. క్రీస్తుతో పాటు మనం పరిపాలన చేసేటటువంటి గొప్ప ధన్యత మనకు దేవుడు ఇవ్వబోతున్నాడు. సో ఆ రోజు యేసుక్రీస్తు రూపాంతరం చెందినప్పుడు పేతురు, యోహాను, యాకోబు ఆయనతో పాటు ఉన్నారు. ఆ కొండపైన యేసు రూపాంతరం చెందినప్పుడు పేతురు ఏమన్నాడో తెలుసా? ప్రభువా, ఒక పని చేద్దామా? ఏమిటి? నీకొకటి, మోషేకొకటి, ఏలియాకొకటి 3 పర్ణశాలలు కట్టేస్తాం, ఈ కొండపైనే ఉండిపోదాం. ఇది చాలా బాగుంది. నువ్వు మహిమా స్వరూపిగా ఉండడం మేము చూసాం. ఈ ఉన్నతమైనటువంటి అనుభవంలో ఈ ఉన్నతమైన కొండపైన 3 పర్ణశాలలు కట్టేస్తే మేము కూడా ఇక్కడే ఉండిపోతాం. యేసు అన్నమాట ఏంటి తెలుసా? చాలే కానీ కిందకి వెళ్దాం పదండి, చేయాల్సిన సేవ చాలా ఉంది.
పర్ణశాలలు కడతారంటే పర్ణశాలలు పాపిష్టి మనుషులను పరలోకమునకు చేర్చటమే మహా గొప్ప పండుగ. వెళ్దాం పదండి. సో యేసుక్రీస్తు తాను మహిమ పరచబడిన సమయంలో అక్కడే ఉండిపోలేదండి. ఆయన మళ్ళా కిందకి దిగొచ్చాడు. ఎవరి కోసం దిగొచ్చాడు? నశించిపోతున్న మనిషిని రక్షించడానికే దిగొచ్చాడు. యేసు, పేతురు, యోహాను, యాకోబు ఈ నలుగురు ఆ కొండపై నుంచి కిందకి దిగొచ్చినప్పుడు ఉన్నారు, మిగతా శిష్యులు ఉన్నారు. వారు శిష్యుల యొద్దకు వచ్చి, అనగా మిగతా శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు యేసయ్యను చూచి మిగుల విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరుగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా, జన సమూహములలో ఒకడు, బోధకుడా, మూగ దయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ వద్దకు తీసుకుని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగ కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, విశ్వాసము లేని తరమువారులారా, ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను, వారిని నా యొద్దకు తీసుకురండని వారితో చెప్పాను. ముగ్గురు యేసయ్యతో పాటు కొండపైకి వెళ్ళారు. 9 మంది ఏమో కొండ కింద ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎంతగా దయ్యాన్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేసినా ఆ దయ్యం విడిచిపెట్టలా, వదిలిపెట్టలా. కాబట్టి అక్కడున్న శాస్త్రులు యేసయ్య శిష్యులతో వాగ్వాదానికి దిగారు. వారిని తర్కిస్తూ ఉన్నారు. మీకు శక్తి లేనప్పుడు, మీకు పవర్స్ లేనప్పుడు ఎందుకు అనవసరంగా మేము యేసయ్య శిష్యులము అని చెప్పుకుంటారు? బయటకేమో ఏదో గొప్ప దేవుని చేత ఏర్పరచబడిన వారిగా, దేవుని చేత పిలువబడిన వారిగా టైటిల్స్. కానీ తీరా చూస్తే శక్తి లేని, భక్తి లేని జీవితాలు. ఎందుకు ఈ వేషధారణ అని మరి ఏమేమి అని చెప్పి వాళ్ళు శిష్యులను తర్కించారో, శిష్యులను ప్రశ్నించారో, శిష్యులను అవమానపరిచారో తెలియదు. కానీ ఎంతో కొంత అక్కడ శిష్యులు తలదించుకునే పరిస్థితి దాపరించింది. ఎందుకంటే వాళ్ళు యేసయ్య శిష్యులుగా అందరూ భావించారు, కానీ యేసు కలిగి ఉన్న శక్తి మాత్రం వాళ్ళు కనపరచలేకపోయారు.